ఎస్ఎస్ టీవీ న్యూస్ కు స్వాగతం. దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన పల్నాడు జిల్లా చేజర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ పార్వతీ సమేత శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయంలో తిరునాళ్ల మహోత్సవం, స్వామివారి కళ్యాణ వేడుకలు, గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగుతున్నాయి. శతాబ్దాల కాలం నాటి శిబి చక్రవర్తి చరిత్ర కలిగిన మహిమాన్విత ఆలయం కావడంతో సంబరాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 7వ తేదీన ప్రారంభమైన వేడుకలు 13వ తేదీ వరకు శాస్త్రోక్తంగా జరిపించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు వేడుకలో పాల్గొని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. యాజ్ఞిక బ్రహ్మశ్రీ శ్రీ భువనగిరి కపోతేశ్వర శాస్త్రి, కొండకావూరి వెంకట్రామయ్య శర్మ ఆధ్వర్యంలో వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆదివారం తిరునాళ్ల మహోత్సవం పురస్కరించుకొని భక్త సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సోమవారం వేకువజామున 3 గంటలకు స్వామివారి కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిపించారు. వేడుకల్లో భాగంగా రథోత్సవం, 4 రథములపై స్వామివార్ల గ్రామోత్సవం, ఎదురుకోల, వసంత సేవ, త్రిశూల తీర్థోత్సవం, 2 వాహనముల సేవ, దొంగల తోపు, నాగవల్లి, అనంతరం శ్రీ స్వామివారిని అమ్మవారిని ఆలయ ప్రవేశ ఘట్టాలు వేడుకలా నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి వై వెంకయ్య దేవాదాయ శాఖ తరపున ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వామివారు కోరిన కోర్కెలు తీర్చుతారు. అలాగే ఒక భక్తుడు తన సందేహం అందరం కూడా భక్తి